సైబర్ నేరాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఏపీటీఎస్ కృషి చేస్తుందని ఆ సంస్థ ఎండీ సూర్యతేజ, చైర్మన్ మన్నవ మోహనకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ కేంద్రం ఏపీ సీసాక్ ఆధ్వర్యంలో సైబర్ నేరాల నియంత్రణకు నిపుణుల్ని తయారు చేస్తున్నట్లు చెప్పారు. డిజిటల్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకులు, పోలీసులు వివిధ ఆర్థిక సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. సైబర్ సెక్యూరిటీ ద్వారా ఆదాయంతో పాటు ఉపాధి కల్పన జరుగుతుందంటున్న ఏపీటీఎస్ చైర్మన్ ఎండీతో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. దీనిని ముందే గ్రహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో సైబర్ నేరాలను నియంత్రించేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేస్తోంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ సూర్యతేజ ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు అనేది ఒక చాలా ఛాలెంజింగ్ విసురుతున్న అంశం. మీ పరంగా తీసుకుంటున్న అంశాలేంటి? ప్రజలకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలేంటి? రాష్ట్ర ప్రభుత్వం సిటిజన్స్ డేటా ఏదైతే ప్రభుత్వం దగ్గర ఉంటుందో దీనికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో 2018లో ఈ ఏపీ సైబర్ సీసాక్ సెంటర్ అంటే సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఏవైతే డిపార్ట్మెంట్స్ అన్ని స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అప్లికేషన్స్ ఉంటాయో దీంట్లో అన్నీ కూడా ఈ ఏపీ సీసాక్లో ఆన్బోర్డ్ అయి ఉండటం జరుగుతుంది. దీంట్లో ప్రతి డేటా కూడా ప్రొటెక్ట్ చేయడానికి వేరియస్ టూల్స్ని ఐబిఎం క్యూరేటర్ కానీ, సోర్ కానీ, ఎక్స్ఫోర్స్ కానీ, అలానే మనకి ప్రతి లాగ్స్ కూడా పర్ సెకండ్ 32,500 ఈవెంట్స్ని మనం మానిటర్ చేయగలిగిన కెపాసిటీ ఈ ఏపీ సీసాక్ ఉంది. ఇది మన భారతదేశంలో మొట్టమొదటి సీసాక్ సెంటర్. అలానే ఒక స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీ కింద ఇది రన్ చేయడం జరుగుతుంది. ఇది రన్ అవటం వల్లే మన వెబ్లాండ్ డేటా కానీ, మన రిజిస్ట్రేషన్ ఐజీఆర్ఎస్ డేటా కానీ అన్ని డేటాస్ కూడా ఇంటిగ్రిటీ ఆఫ్ ద డేటా మెయింటైన్ చేయడం, ఎలాంటి సైబర్ అటాక్స్ కూడా జరగకుండా మనకి చాలా రోజులు అంటే ఇండిపెండెన్స్ డే అప్పుడు కానీ, రిపబ్లిక్ డే అప్పుడు కానీ, బయట దేశాల నుంచి కానీ కూడా సైబర్ అటాక్స్ జరుగుతూ ఉంటాయి. ఈ సైబర్ అటాక్స్ని ఆపడానికి, నియంత్రించడానికి కూడా మన దగ్గర టెక్నాలజీ ఉంది. మన దగ్గర ఇక్కడ 60 మంది సిబ్బంది కూడా 24 గంటలు 365 రోజులు కూడా పనిచేస్తూ ఉంటారు. కెపాసిటీ కూడా పెంచుకొని ఈ ముందొచ్చే ఛాలెంజెస్కి కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఏమేమి కొత్త అంశాలు వస్తున్నాయి సైబర్ క్రైమ్కి సంబంధించి? సైబర్ క్రైమ్ పరంగా ఫిషింగ్ అటాక్స్ జరగటం, అలానే డిజిటల్ అటాక్స్ జరగటం, యూజువల్లీ యాప్స్, చైనీస్ యాప్స్ కొన్ని రావటం, దాని తర్వాత స్పామ్ లింక్స్ పెట్టి ఇది చేయటం, డిజిటల్ అరెస్ట్ పరంగా చేయటం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దీని పరంగా ఏబిటిఎస్ నుంచి కూడా అవగాహన కార్యక్రమాలు చేయడం జరిగింది. విద్యార్థులకి రీసెంట్గా గుంటూరు జిల్లాలో కానీ, ఆర్వీఆర్ కాలేజ్లో కానీ, ఇక్కడ మన ఎన్టీఆర్ జిల్లాలో సిద్ధార్థ కాలేజ్లో కానీ, అలానే ఆన్లైన్లో సేవలు ఇవ్వటం కూడా జరుగుతుంది. ప్రజలందరికీ కూడా ఇలాంటివి నమ్మకూడదని, అలానే అవగాహన కార్యక్రమాలు జరిగిన ఇన్సిడెంట్స్ని చూపిస్తూ వాళ్ళకి అవగాహన చేయడం జరుగుతుంది. అలానే వాట్సాప్ గవర్నెన్స్లో కూడా మనం ఏవైతే ఇప్పుడు అన్ని సేవలు వాట్సాప్లో వచ్చినాయి కాబట్టి ఈ 1000 పైన సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకునేటప్పుడు కూడా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడానికి ఉంది. ప్రభుత్వం వ్యవస్థ మొత్తం కూడా అంటే బ్యాంకింగ్ రంగం కానీ, పోలీసు వ్యవస్థ కానీ, ఐటీ డిపార్ట్మెంట్ నుంచి కానీ కోఆర్డినేషన్తో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఎదుర్కొంటున్న ఇవాళ అత్యంత పెద్ద సబ్జెక్టు సైబర్ క్రైమ్. మీరు ఎట్లా తీసుకెళ్ళబోతున్నారు దీని ద్వారా? ఆనాడు హైటెక్ సిటీ, జీనోమ్ వ్యాలీ, తర్వాత మైక్రోసాఫ్ట్ రావటం, ఈనాడు క్వాంటమ్ వ్యాలీ రావటం, గూగుల్ ఏఐ రావటం, ఇట్లా ఎన్నో రకాల వాట్సాప్ గవర్నెన్స్, ఇలా ఎన్నో రకాలైన వినూత్నమైన సంస్కరణలతోటి, మార్పులతోటి టెక్నాలజీ పరంగా రాష్ట్రం పురోగతి సాధిస్తుంది. అందులో భాగంగానే ఈ టెక్నాలజీ పెరిగే కొద్దీ, డిజిటలైజేషన్ పెరిగే కొద్దీ దానికి తగ్గట్టుగా ఇబ్బందులు కూడా అలానే పెరుగుతున్నాయి. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కూడా సైబర్ మోసాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు అనేక రకాల కొత్త రూపాల్లో, కొత్త కొత్త పేర్లతోటి ఇవి వస్తూ ఉన్నాయి. ప్రజల్ని జాగ్రత్తగా ఉంచడం, ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించడం మా ఏపీ సీసాక్ ఇది ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీ. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2018లో దీన్ని ప్రారంభించారు. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2017లో మన స్టేట్లో ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ పాలసీని కూడా డిఫైన్ చేయడం జరిగింది. ఒక సమస్య వచ్చిన తర్వాత స్పందించడం కన్నా కూడా ముందే అది రాకుండా దానిపైన అవగాహన ఉండాలి, దాని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలనే ఉద్దేశంతో నిరంతరం కార్యక్రమాలు చేస్తున్నాం. ప్లస్ అట్ ద సేమ్ టైం మా పరంగా కూడా ఈ మానిటరింగ్ వ్యవస్థని, మాకు కరెంట్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకొంత మరింత ఎన్హాన్స్ చేసే విధంగా
బోత్ రిసోర్సెస్ వైజ్ కూడా ఇంకా మోర్ క్యాపబుల్ పీపుల్ని ఎప్పటికప్పుడు తీసుకోవటం, అలానే కొత్త వాళ్ళని ఇప్పుడు ఎలా అయితే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా తీసుకొని కొత్త వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తున్నాం, అట్లానే ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా ఉన్న దీన్ని ఇంకా మరింత ఎన్హాన్స్ చేసే విధంగా నిరంతరం కూడా దీన్ని ఈ రాష్ట్రాన్ని సురక్షితంగా సైబర్ మోసాల నుంచి సురక్షితంగా ఉంచడంలో మా ఏపీటీఎస్ నిరంతరం పనిచేస్తూ ఉంది. భవిష్యత్తులోనూ మరింతగా సాంకేతికత నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి ప్రజలను తప్పించుకుని ముఖ్యంగా సైబర్ నేరాల నుంచి రక్షించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణతో పాటు ఎండీ సూర్యతేజ కూడా చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.